మల్లాపూర్లో విద్యా వికాస్ ఉచిత ట్యూషన్ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, జయరాజ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణతో పాటు మిషన్లు కూడా అందించనున్నట్లు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నాగమోహన్ తెలిపారు. అలర్ట్ ఫౌండేషన్, కాంతి ఫౌండేషన్, చెస్ నెట్వర్క్, జనప్రగతి సేవా ట్రస్ట్ ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ బ్యాచ్లు నేర్చుకున్న 5 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. Mamotte Yame Fly Yame చాలా చక్కగా కిడ్స్ అటాక్ చేస్తున్నారు. మిడిల్ Very good. Claps all of you. అదే విధంగా ఒక మావోయిస్టుగిరి go సౌండ్ మైండ్ అంటే దృఢమైన శరీరం ఉంటే నీ ఆలోచనలు కూడా అంతే దృఢంగా ఉంటాయని. మీరు లైఫ్లో ఎప్పుడు కూడా నాకంటే 1 month యోగం వచ్చింది. ఈ మన ఈ కథాస్, ఈ తిండికి, ఇక్కడున్న వాతావరణానికి మనకు చాలా రకాలైన అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే మీతో పాటు ఆరోగ్యంతో పాటు మీ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. మీరు ఎప్పటికి కూడా ఫిట్గా ఉంటారు. చూస్తారా, టీవీ చూస్తారా? ఈ అభిషేక్ బచ్చన్ తెలుసా మీకు? ఎవరు భర్త? ఐశ్వర్య బాగా తెలుసు కాబట్టి మనకు ఐశ్వర్య భర్త అని తెలుస్తుంది. ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. నేను ఆయన కామెంట్ చేస్తాను, నేను ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. నేను ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని దేని గురించి ఇస్తాడు? ఐడియా నెట్వర్క్ గురించి ఇస్తాడు, అంటే సెల్ ఫోన్ నెట్వర్క్ గురించి. అదేం చేంజ్ చేయలేదు. బట్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నేను కూడా బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చిన. నాకు ఈ స్థితి ఇచ్చింది మాత్రం ఎడ్యుకేషనే. మీరు ఎప్పుడు కూడా చదువుని దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ ఆచారంలో ఉన్నంత వరకు నా నుంచి అయ్యే ప్రతిదీ కూడా మీకు నేను నా వంతు సహకారం అందిస్తాను. ఎక్కడన్నా మీరు నా ఇంటర్నేషనల్కో లేకపోతే వేరే స్టేట్కి ఏదైనా పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తే నా వంతు సాయం కూడా మీకు నేను చేస్తాను. కరాటే అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు బెల్ట్ క్రియేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. నాచారంలో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు ఉదయం 5 గంటల నుంచి శిక్షణ ఇస్తూ ఆ విద్యార్థులు గత 5 సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళకు ఇటీవలనే గోవాలో జరిగిన అంతర్జాతీయ కాంపిటీషన్లో విజేతలకు ఈరోజు బ్లాక్ బెల్ట్స్ ప్రధానోత్సవం, వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు కూడా ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చక్కగా విద్యను నేర్పిస్తూ వారిని తయారు చేసిన వ్యక్తి మలయాళ రాజు గారు. వారు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్టర్ని తయారు చేయడం, వారి ఆధ్వర్యంలో ఇక్కడే కాకుండా జనగాం, వరంగల్, సిద్దిపేట 7 జిల్లాలో కూడా కరాటే క్లాస్ నిర్వహించింది. రాజశేఖర్ గారు మరి ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ విద్యార్థులకు, మహిళలను ముఖ్యంగా తయారు చేయడం చాలా గొప్ప విషయం సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో. సో వారి ఇటీవల గోవాకు అంతకుముందు కూడా అనేక రాష్ట్రాలకు కూడా విద్యార్థులను తీసుకెళ్లడం, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం గొప్ప విషయం. కరాటే అనేది శూన్య హస్త యుద్ధ కళ, ది వే ఆఫ్ ఎంప్టీ హ్యాండ్ మార్షల్ ఆర్ట్స్. ఇది చేయడం మూలంగా అనేక లాభాలు విద్యార్థులకు కలుగుతాయి. దీనివల్ల యోగా పవర్, మజిల్ పవర్, థింకింగ్ పవర్, స్పీడ్ పవర్, కాన్సన్ట్రేషన్ పవర్, రెజిస్ట్రేషన్ పవర్, యోగా పవర్, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్స్ కూడా పెరుగుతాయి. లాక్డౌన్లో కూడా కరాటే విద్యార్థులు ఎంతగానో రక్షించుకోగలిగారు. సో ఆ విషయంలో ఇటు కరాటేతో పాటు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు మరియు మలయాళ రాజు గారు విద్యార్థులకు కరాటేతో పాటు వెపన్స్ నేర్పిస్తున్నారు. అదేవిధంగా జిమ్నాస్టిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, మరి ఇటీవల జరిగిన గవర్నమెంట్ నిర్వహించిన మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్లో అనేక స్కూళ్ళలో కూడా శిక్షణ ఇచ్చి కనీసం 1000 మందిని
అమ్మాయిలని దేశ రక్షణ కోసం ఎంతగానో తయారు చేశారు. వారిద్దరు కూడా అభినందించాల్సిన విషయం. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ ఇంటర్నేషనల్ గ్రేడింగ్లో రాజశేఖర రెడ్డి గారు, మలయాళ రాజు గారు, కోయడ రవి గారు, ఫణీంద్ర గారు విజేతలుగా నిలిచారు. మన రాష్ట్రం నుంచి అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే అనేక రాష్ట్రం నుంచి అనేక దేశాల నుంచి వచ్చినప్పటికీ కూడా మన ఇక్కడి నుంచి 5 అనేది గొప్ప విషయం. కరాటే చేయడం మూలంగా కాలు బొటన నుంచి తల వరకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. దీని ద్వారా అన్ని రకాల ఉపయోగాలు బాడీలో ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా 6-7 లాభాలు కూడా వస్తుంది. సో దీంతోపాటు విద్యార్థులకు నేర్పే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా వీళ్ళు స్కూల్ గేమ్స్లో గెలిచారు, నేషనల్ గేమ్స్లో కూడా గెలిచారు విద్యార్థులు. సో ఈ నేర్పించడంలో ఒకవైపు స్పోర్ట్స్ కరాటే నేర్పిస్తూ ఇంకోవైపు ట్రెడిషనల్ కరాటే కూడా నేర్పిస్తారు. ట్రెడిషనల్ కరాటే మూలంగా వాళ్ళు తన జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్పోర్ట్స్ కరాటే ద్వారా ఈ ఎస్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది కరాటే నుంచి. ఇంకా గవర్నమెంట్ లాంటి గ్రౌండ్స్ అన్నిటి కూడా సౌకర్యాలు కల్పించినట్టయితే మరి ఇంకా బాగా చేయించగలుగుతారు రాజశేఖర రెడ్డి గారు. వారికి కావాల్సిన మ్యాట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్టయితే రాజశేఖర రెడ్డి కానీ మలయాళ రాజు గారు ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి మన రాష్ట్రానికి మంచి పేరు చేస్తానికి వీళ్ళు ముందంజలో ఉంటారు. ఎంతైనా అవసరం కరాటే. ఈరోజు మనం రక్షించుకోవాలంటే కరాటే విద్య అవసరం.